నమస్కారం. మనలో చాలామందికి ఇలా జరుగుతూ ఉంటుంది కదా. భవిష్యత్తు గురించి తెగ ఆలోచిస్తూ ప్రస్తుతం మన కాళ్ల కింద ఏముందో కూడా గమనించడం మర్చిపోతాం. అయితే ఈరోజు మనం ఒక పాత కథ గురించి మాట్లాడుకుందాం. ఇది మన దృష్టిని ఎక్కడ పెట్టాలి అనే దానిపై ఒక చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది. సరే, ఈ ప్రశ్నతోనే మొదలుపెడదాం. మనం చాలా ముందుకు చూస్తున్నామా? చూడ్డానికి ఇది సింపుల్ ప్రశ్నలానే అనిపించొచ్చు, కాని చాలాసార్లు మనం వర్తమానాన్ని పక్కన పెట్టేసి భవిష్యత్తు గురించి తెగ ఆందోళన పడిపోతుంటాం గదా. మనలో ఉండే ఈ సహజమైన అలవాటునే ఈ ప్రశ్న సూటిగా అడుగుతోంది. అయితే మన కథలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. భవిష్యత్తును చూడగలనని గట్టిగా నమ్మే ఒక వ్యక్తి అతను. చెప్పాలంటే అతని ప్రపంచం మొత్తం భవిష్యత్తు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అవును, ఒక జ్యోతిష్యుడు. అతని దృష్టిలో ప్రెజెంట్ అంటే ఫ్యూచర్ కోసం వెయిట్ చేసే టైం అంతే. ఇక రాత్రైందంటే చాలు, అతని కళ్లన్నీ ఆకాశం వైపే. ఆ నక్షత్రాల కదలికల్లో దాగున్న రహస్యాలేంతో తెలుసుకోవాలని తెగ ప్రయత్నిస్తూ ఉండేవాడు. నిజం చెప్పాలంటే అతని ప్రపంచం భూమ్మీద కాదు, ఆకాశంలో ఉండేది. ఇది కేవలం అతని హాబీ మాత్రమే కాదు, అదే అతని ప్రొఫెషన్ కూడా. ఊళ్ళో వాళ్లందరూ వాళ్ల ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆశతో, భయంతో అతని దగ్గరికే వచ్చేవారు. వాళ్లందరి దృష్టిలో ఇతను భవిష్యత్తుకు దారి చూపించే ఒక గైడ్ అనమాట. అయితే ఈ నమ్మకమే కథని ఒక ఊహించని మలుపు తిప్పుతోంది. ఇక్కడ్నుంచే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఒకరోజు సాయంత్రం మన జ్యోతిష్కుడు అలా సరదాగా నడకకు బయల్దేరాడు. కాని ఆ నడక అతని జీవితాన్నే మార్చేస్తుందని పాపం అతనికి తెలీదు. ఎప్పట్లాగే అతను ఊరి బయట నడుస్తున్నా అతని చూపు మాత్రం నేలమీద లేదు, మొత్తం ఆకాశం వైపే ఉంది. చుట్టూ ఏం జరుగుతోందో కూడా పట్టించుకోకుండా ఆ నక్షత్రాల్లో దాగున్న భవిష్యత్తులోనే పూర్తిగా మునిగిపోయాడు. అతని మనసులో ఏవో చిన్న చిన్న విషయాలు లేవు, ఏకంగా ప్రపంచమంతమైపోతోందేమో అన్నంత పెద్ద ఆలోచనలు తిరుగుతున్నాయి. అతను అంతగా భవిష్యత్తులో మునిగిపోయాడు. ఎంతలా అంటే తన చుట్టూ ఉన్న రియాలిటీని కూడా పూర్తిగా మర్చిపోయాడు. చూశారా, ఆకాశంలో ప్రపంచం అంతాన్ని చూస్తున్నాడు, కాని తన కాళ్ల కింద ఏముందో చూసుకోలేకపోయాడు. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు ఎక్కడో భవిష్యత్తులో ఉండవు, మన కళ్లముందే ఉంటాయి. అంతే, ఉన్నట్టుండి బుడదనీళ్లతో నిండిన ఒక పెద్ద గుంటలో పడిపోయాడు. ఎక్కడో ఆకాశంలో జరిగే వాటి గురించి ఆలోచించేవాడికి ఇంత అవమానకరమైన పరిస్థితి వస్తుందని ఎవ్వరూ అనుకోరు. ప్రపంచమంతం గురించి ఆలోచిస్తున్నవాడు కాళ్ల కిందున్న ఒక చిన్న గుంటలో చిక్కుకుపోయాడు. ఈ సంఘటనే ఈ కథ మొత్తానికి అసలైన సారాంశం. గ్రామస్తులు అక్కడికి పరిగెత్తుకొచ్చి అతనికొక ముఖ్యమైన పాఠం చెప్పారు. అదే లాజిక్ వాయిస్. గుంటలోంచి బయటకు రాలేక అతను గట్టిగా కాపాడండి, కాపాడండి అని అరవడం మొదలుపెట్టాడు. ఫ్యూచర్ చూడగలనని చెప్పుకున్న వ్యక్తి ఇప్పుడు ప్రెజెంటులో ఇరుక్కుపోయాడు. అతని కేకలు విని ఊళ్ళో వాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఆ బురదగుంటలోంచి బయటకు లాగారు. అతన్ని బయటకు లాగిన వాళ్లలో ఒకరు అతని వైపు చూసి ఇలా అన్నారు, ఏమయ్యా, నక్షత్రాల్లో భవిష్యత్తు చదువుతానని గొప్పలు చెప్పుకుంటావుగాని నీ కాళ్ల కింద ఏముందో కూడా చూసుకోలేకపోయావా? ఆ మాటల్లో ఉన్న వ్యంగ్యం అతనికి సూటిగా తగిలింది. అప్పుడు ఇంకో గ్రామస్థుడు కథ మొత్తానికి నీతిని ఒకే ఒక్క ప్రశ్నతో చెప్పాడు. కళ్లముందు ఈ భూమ్మీద ఉన్నదాన్నే చూడలేనప్పుడు ఆకాశంలో నక్షత్రాలను చదివి ఏం లాభం? ఈ పవర్ఫుల్ ప్రశ్న ఆలోచిస్తే ఆ జ్యోతిష్కుడికి మాత్రమే కాదు, మనందరికీ కూడా వర్తిస్తుంది. సరే, మరి ఈ కథలో ఉన్న అసలు నీతి ఏంటి? ఈ పాత కథలో ఉన్న జ్ఞానాన్ని మన ఇప్పటి జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలో కొంచెం లోతుగా చూద్దాం. ఈ కథలో కీలకమైన సందేశం ఒక్కటే. ఫ్యూచర్ అంటే ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడదు, అది మనం ఈ రోజు తీసుకునే పనుల నుంచే పుడుతుంది. మనం ప్రెజెంట్ని పట్టించుకోకపోతే మంచి ఫ్యూచర్కి పునాది ఎలా వేస్తాం? సో ఈ రోజు, రేపు ఈ రెండూ విడదీయలేనివి. మరి బ్యాలెన్స్ని లైఫ్లో ఎలా సాధించాలి? దానికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ స్టెప్, రేపటిని ఇంకా బెటర్గా మార్చుకోవడానికి ముందుకు చూడాలి. అంటే కెరియర్, ఫైనాన్స్ లాంటి విషయాల్లో మంచి ప్లానింగ్ ఉండాలి. సెకండ్ స్టెప్, జరిగిపోయిన దానికి మనం వెనక్కి వెళ్లలేమని యాక్సెప్ట్ చేయాలి, దానుంచి పాఠాలు నేర్చుకోవాలి, అంతేకాని అందులోనే ఉండిపోకూడదు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది థర్డ్ స్టెప్, వర్తమానంపై ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మనం పనిచేసేది ఇక్కడే, లైఫ్ని ఎంజాయ్ చేసేది కూడా ఇక్కడే. సో ఈ కథ చివర్లో మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఈ క్షణంలో మన కాళ్ల కింద ఉన్న అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి? మన చూపు ఆకాశంలో నక్షత్రాలపై ఉందా, లేక మనం నడుస్తున్న నేలమీదుందా?
దీనికి మన దగ్గర ఉండే సమాధానమే మన జీవితం ఏ దారిలో వెళ్తుందో నిర్ణయిస్తుంది.